తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకు పాదుకలను భక్తులు ఆలయ అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ స్థాపకులు గంగరాజు మీడియాతో మాట్లాడారు. విశేషం ఏమంటే మన షిరిడి సాయిబాబా మందిరంలో వెలిసినటువంటి శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరుల వారికి శివరాత్రి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 26/2/2025 తేదీన ఉదయం 6 గంటల నుండి రాత్రి లింగోద్భవ కాల అభిషేకం వరకు అంటే 6 గంటలకు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ప్రఖ్యాత ఋత్విక్కులచే నిర్వహించబడును. తదనంతరం రుద్ర హోమము, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము నిర్వహించబడును. ఈ తర్వాత అందరికీ అన్నదానము చేయబడును. ఈ కార్యక్రమానికి భక్తాదులందరూ పాల్గొని వారు ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల వారి కృపకు పాత్రులు కాగలరని, అదే మాదిరిగా సద్గురువులైనటువంటి శ్రీ దక్షిణామూర్తి వారి తర్వాత శ్రీ సచ్చిదానంద సద్గురువైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రులు కాగలరని నేను ఈ మందిర కమిటీ తరఫున అందరినీ ఆహ్వానిస్తూ అందరినీ పాల్గొనవలసినదిగా కోరుతున్నాను. శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మన శ్రీనివాసపురంలో వెలిసినటువంటి షిరిడి సాయిబాబా మందిరంలో సచ్చిదానంద సద్గురువు అయినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారికి ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి ప్రశాంత్ పృథ్వీ, శ్వేతా సింధు, శ్రీమతి శ్వేతా సింధు దంపతులు బాబావారి పాదములకు వెండి పాదుకలు సమర్పించడం జరిగింది. ఆ వెండి పాదుకల ఉత్సవము, వెండి పాదుకల స్థాపన ఈ యొక్క మన అర్చక స్వాముల వారి ఆధ్వర్యంలో అన్ని కైంకర్యములు పూర్తి చేసి బాబావారికి విశేష క్షీరాభిషేకం తదనంతరం స్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క వారికి, ఈ యొక్క దాతలకు, వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నేను బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని బాబావారిని ప్రార్థిస్తున్నాను.